So I'm so thankful to the Lord for allowing us to gather here today. ఇక్కడ మనందరం కూడా సహవాసం చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. I was so much blessed by the whole of last Sunday's meeting in Bangalore. గత ఆదివారం బెంగళూరులో జరిగినటువంటి కూడిక విషయం ఏదైతే ఉందో ఆ యొక్క కూడిక మొత్తాన్ని నేను చూసినప్పుడు చాలా నేను ఆశీర్వదించబడ్డాను. I know that many of you attended that meeting. మీలో చాలా మంది కూడా ఆ యొక్క కూడికకు హాజరయ్యారని నేను నమ్ముతున్నాను. But I wanted to share what blessed me. నేనేమి మీతో పంచుకోవాలనుకుంటున్నానంటే దేవుడు ఆ యొక్క కూడికను బట్టి దేవుడు నన్ను ఏ విధంగా ఆశీర్వదించాడో ఆ విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. Because some of you were not able to go there. కొంతమంది మీలో వెళ్ళలేకపోయారు. I'm sure it will be a blessing to them. మీకు కూడా అది షేర్ చేసుకుంటే మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. And even for those who went there, what I share again will be a blessing to you. ఎవరైతే ఆల్రెడీ అక్కడికి వెళ్ళారో మళ్ళీ వినటం ద్వారా కూడా మీరు ఆశీర్వదించబడతారు. So that is what I am believing. అది నేను నమ్ముతూ ఉంటున్నాను. So I have titled the message for today is Worship and Serve. మరి ఈ రోజు యొక్క వర్తమానానికి నేను ఇచ్చినటువంటి ఆ యొక్క టైటిల్ ఏంటంటే ముందు ఆరాధించాలి, తర్వాత సేవ చేయాలి. Because I sense that was what the Holy Spirit was trying to convey through that meeting. మరి ఆ యొక్క ఆదివారం జరిగినటువంటి మీటింగ్ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మనకు బోధించాలనుకున్నాడంటే దాని యొక్క భావం ఏంటంటే ముందు దేవుని ఆరాధించాలి, తర్వాత సేవ చేయాలని. So first of all, we should all be true worshippers. మొట్టమొదటిగా మనం యథార్థంగా దేవుని ఆరాధించే వారమై ఉండాలి. And then we should be true servants of the Lord. తర్వాత నిజమైనటువంటి సేవకులుగా మనం ఉండాలి. So I know that there are so many non-Christians and even nominal Christians who do acts of worship, like falling prostrate and worshiping gods. మరి చాలా మంది నామకార్థ క్రైస్తవేతరులు ఆరాధన చేయడానికి వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో మోకరించి చేస్తే దాన్ని ఆరాధించడం అనుకుంటారు. But I believe they are worshipping in ignorance the god of this world. మరి వారు అజ్ఞానంలో ఆ విధంగా దేవుని ఆరాధిస్తున్నారు. ఎందుకంటే లోక యొక్క దేవత వారి యొక్క కళ్ళుని కప్పేసి ఉంటుంది. So this god of the world, the devil, he told Jesus Christ, bow down and worship me and I will give you the kingdoms of this earth. ఈ లోకపు దేవత ఎవరైతే సాతాను ఉన్నారో ప్రభుకి ఏం చెప్పాడంటే నువ్వు నాకు మొక్కినట్లయితే ఈ యొక్క లోకంలో ఉన్న సమస్త రాజ్యాన్ని నీకు అనుగ్రహిస్తానని చెప్పేసి సైతాను ప్రభుకు చెప్పినట్టు మనం చూస్తాం. So the people of this world bow down and worship the god of this earth. మరి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి లోకస్తులు ఏం చేస్తారంటే లోక సంబంధమైనటువంటి దేవత ఏదైతే ఉందో దేవతకి వారు ఆరాధిస్తారు వారికి కావాల్సినవి దక్కడానికి. And the god of this earth appears in various forms. మరి ఈ యొక్క లోకపు దేవత అనేక విధమైన రూపాల్లో కనిపిస్తూ ఉంటుంది. And tells them, bow down and worship me, I'll give you the blessings, the material blessings of this earth. నువ్వు నాకు మోకరిల్లేట్లయితే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావు లోక సంబంధమైన అవన్నీ నేను ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. It is sad to say that so many believers in Jesus Christ and even wholehearted disciples of Jesus Christ get deceived by this god of this world to bow down to him so that they will get some material benefit. మరి చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే నామకార్థ క్రైస్తవులు యథార్థమైనటువంటి క్రైస్తవులు అంటే మారు మనసు పొంది రక్షణ పొందిన క్రైస్తవులు కూడా లోకస్తులు దేన్నైతే వెతుకుతూ ఉంటున్నారో వాటినే వెతకడం చాలా బాధాకరమైంటుంది. But the light of the gospel of the kingdom of God, ఈ రాజ్య సువార్త, the light of the gospel of the kingdom of God, ఈ యొక్క సువార్త యొక్క కాంతి ఏంటంటే it shines brightly in his church. సంఘంలో ఆ యొక్క అది ప్రకాశితం అవుతుంది. So that we can repent, అందువల్ల మనం మారు మనసు పొందుతాం and bow down, తర్వాత మోకరిల్లుతాం, and worship the true Lord Jesus Christ, తర్వాత నిజమైనటువంటి దేవుని క్రీస్తుని మనం ఆరాధిస్తాం, and get spiritual blessings. అప్పుడు మనం ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. We also want to serve God, మనము కూడా దేవుని ఆరాధించాలనుకుంటున్నాం, and bring spiritual blessings primarily to his people. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకోవాలని కోరుకుంటున్నాడు. We also want to serve the people of this world. ఈ యొక్క లోకంలో ఉన్న వారిని కూడా మనం సేవ చేయాలనుకుంటున్నాం. In whichever way the Lord tells us to bless them. దేవుడు ఏ విధంగా అయితే మనల్ని నడిపిస్తాడో ఆ విధంగా మనం సేవ చేస్తాం వారికి. So Brother Zach started his message by saying that he would show us a way to keep New Year resolutions. మరి ఆ రోజు బ్రదర్ జాక్ గారు ఏం చెప్పారంటే నూతన సంవత్సర తీర్మానాలు జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయని చెప్పేసి చెప్పారు. So he was saying that most people make New Year resolutions which only last 1 week.
మరి ఆయన ఏం చెప్పారంటే చాలా మంది నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటే కానీ ఆ రోజుతోనే ఆ రోజు గడిచేటప్పటికి అవి అంతమైపోతాయి, అవి ఉండవు అని చెప్పారు. He was telling, I will tell you something which will help you. బ్రదర్ జాగర్ ఏం చెప్పారంటే నేను ఒక విషయం చెప్తాను, అది మీకు సహాయపడుతుందని చెప్పారు. So if you follow that, you will be able to keep whatever the Lord wants you to do, you will be able to do regularly. మీరు దాన్ని కానీ అనుసరించినట్లయితే దేవుడు మిమ్మల్ని మీ నుంచి ఏమి కోరుకుంటున్నాడో అది మీరు చేస్తారు, అప్పుడు మీరు దేవుడు దగ్గర అవుతారని చెప్పారు. So the first 4 words in the Bible. మరి మొట్టమొదటి వచనాలు బైబిల్లో ఉన్నటువంటి వచనాలు ఇంగ్లీష్లో ఏం రాయబడింది అంటే ప్రారంభంలో దేవుడు అని చెప్పాడు. In the beginning God. ప్రారంభంలో దేవుడు అని చెప్పి తెలుగులో రాయబడ్డది. When you wake up in the morning, మీరు ఉదయం కాలం లేచినప్పుడు, in the beginning of a day, ఉదయం ఆ యొక్క రోజు ప్రారంభంలో realize that it is God who wakes you up in the morning. మిమ్మల్ని లేపేది ఎవరంటే దేవుడు మిమ్మల్ని లేపుతున్నాడు అని చెప్పేసి మీరు గ్రహించవాలి. Like how he woke up the Lord Jesus Christ. యేసు ప్రభుని ఏ విధంగా అయితే ఆయన మేల్కొల్పాడో అదే రీతిగా మిమ్మల్ని కూడా ఉదయకాలంలో ఆయన మేల్కొల్పుతూ ఉన్నాడు. When Jesus Christ was on this earth, the Lord Father woke him up every morning. మరి యేసు క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు ప్రతిరోజు కూడా ఆయన్ని నిద్ర లేపాడు. Isaiah chapter 50 verse 4, the second portion. యెషయా గ్రంథము 54వ వచనం మనం గమనించినట్లయితే, Isaiah 50 verse 4, the last portion, it says, He awakens me morning by morning, He awakens my ear to listen as a disciple. అక్కడ చివరి వచనం ఏం రాయబడ్డదంటే, ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు, ఆ ప్రభు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా అని చెప్పి రాయబడ్డది. God woke up Jesus Christ every morning. తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తుని ప్రతిరోజు కూడా ఆయన్ని మేల్కొల్పాడు. And God opened the ears of the Lord Jesus Christ to listen as a disciple. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క చెవుల్ని ఆయన ఓపెన్ చేశాడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఏదైతే మాటలు చెప్తాడో అవన్నీ వినడానికి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు యొక్క చెవుల్ని వినిపింపజేశాడు, ఓపెన్ చేశాడు. So we have to realize that when we wake up in the morning, మనం కూడా రియలైజ్ కావాల్సింది ఏంటంటే, మనం ఉదయకాలం లేచినప్పుడు, even if we wake up in the middle of the night, ఒకవేళ అర్ధరాత్రిలో ఒకవేళ మనం లేచినట్లయితే, or we wake up very early in the morning, ఒకవేళ ఇంకా ఉదయకాలం అంటే ఎర్లీ మార్నింగ్ మనగా లేచినట్లయితే, it is the Lord who is waking me up. మనల్ని ఎవరు మేల్కొల్పుతున్నారంటే ప్రభువు మనల్ని మేల్కొల్పుతున్నారు. And he wants my ear to be open to listen as a disciple. మన యొక్క చెవులు తెరిచి ఉండాలి, తద్వారా ఆయనకి మనం నిజమైనటువంటి శిష్యులుగా ఉంటామని చెప్పేసి ఆయన మనం మేల్కొల్పుతుంటున్నాడు. So the disciple is one who is eager to learn from his master and obey his master. మరి శిష్యుడు అంటే ఎవరంటే తన యొక్క గురువు దగ్గర నుంచి తన గురువు ఏదైతే చెప్తాడో అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా వినేవాడు నిజమైనటువంటి శిష్యుడు. So I hope you all know the 3 conditions of discipleship. మరి మీకు అందరికి కూడా శిష్యత్వానికి సంబంధించినటువంటి 3 షరతులు మీకు తెలుసని నేను అనుకుంటున్నాను. And how it is important to learn and obey the Sermon on the Mount. మరి ఆ యొక్క షరతులు ఏ విధంగా ఉపయోగపడతాయంటే, యొక్క కొండ మీద ప్రసంగానికి సంబంధించినటువంటి అది ఏ ప్రసంగం ఏదైతే ఉందో దాన్ని నేర్చుకోవడానికి ఈ 3 షరతులు ఉపయోగపడతాయి నేను నమ్ముతున్నాను. So if you want to be a wholehearted disciple of the Lord Jesus Christ, నువ్వు యథార్థవంతమైనటువంటి శిష్యుడిగా ఉండాలనుకుంటే, and you want to have the Lord open your ear to listen as a disciple, నీ యొక్క చెవులు దేవుడు తెరిచి ఉంచాలంటే, దేవుడికి నిజమైన శిష్యుడిగా నువ్వు ఉండాలంటే, it is very essential for you to know the 3 conditions of discipleship and the importance of Sermon on the Mount. ఆ యొక్క శిష్యత్వానికి సంబంధించినటువంటి 3 షరతులు మీకు తెలిసి ఉండాలి. అదే రీతిగా కొండ మీద ప్రసంగంలో ప్రభు ఏం చెప్పాడు అనేది కూడా మీరు తెలుసుకో ఉండాలి. So even if you don't know this now, after the meeting you can ask and find from me. ఒకవేళ ఇప్పుడు వరకు మీకు తెలియనట్లయితే ఈ యొక్క మీటింగ్ అయిన తర్వాత మీరు అడిగి తెలుసుకోవచ్చు. So every morning the Lord Jesus Christ will open our ears so that we can listen to him as wholehearted disciples and learn from him and obey him. మరి ప్రతి ఉదయం కూడా ఆయన మనల్ని మేల్కొల్పుతున్నాడు. ఎందుకు మేల్కొల్పుతున్నాడు అంటే, మన యొక్క చెవులు తెరబడి ఆయనకు మనం నిజమైనటువంటి శిష్యులుగా ఉండడానికి ఆయన మనం లేపుతున్నాడు. So the only thing which will block our spiritual ears is that if there is some unconfessed sin in our lives. మన యొక్క ఆధ్యాత్మిక చెవులు మూయబడ్డానికి కారణం ఏంటంటే, మనం ఒప్పుకోనటువంటి పాపాలు ఇంకా మనలో ఉంటాయి. So we must ensure that we have reconciled. మనము ఆ యొక్క విషయంలో
దేవునితో సమాధాన పడాలి. Yeah, with our spouses మన యొక్క ఇంట్లో మన జీవిత భాగస్వాములతో, and anyone in our household, మన యొక్క ఇంట్లో ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా మనం సమాధానం కలిగి and ఉండాలి. settle any unconfessed sin. మనం ఒప్పుకోనటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం సమాధానం పరచుకోవాలి. And keep our spiritual ears open to listen to the Lord. మన యొక్క ఆధ్యాత్మిక చెవులు మనం ఓపెన్ చేస్తుండాలి. అప్పుడే దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలం. When we can hear the voice, the sound, whatever the Lord is speaking to us, loud as a trumpet sound. మనం నిజంగా ఆ విధంగా సమాధానం కలిగినటువంటి జీవితం జీవిస్తున్నట్లయితే దేవుని యొక్క స్వరం మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే ఒక బోర ఊదినట్టు గట్టిగా మనకు దేవుని యొక్క స్వరం మనకు వినబడుతుంది. It will not happen overnight. అది ఒక్క రోజులో జరిగిపోయేదైతే కాదు. But if you are faithful like the 95-year-old John the Apostle, మరి అపోస్తలుడైన యోహాను 95 సంవత్సరాలుగా ఉన్నప్పుడు ఈ విధంగా దేవుని యొక్క స్వరాన్ని వినగలిగాడు. we will hear his voice like a loud trumpet sound. మరి మనం గమనించినట్లయితే ఈ యొక్క యోహాను ఆ యొక్క 95 సంవత్సరాలు అయినప్పుడు దేవుని యొక్క స్వరాన్ని ఎలా విన్నాడంటే దేవుని యొక్క బోర వలె గట్టిగా అది అరుస్తున్నట్టు ఆ విధంగా విన్నాడు. As we progress in our spiritual life, మన యొక్క ఆత్మ సంబంధ జీవితంలో మనం ఎదిగే కొద్దీ అటువంటి స్థితిలోకి మనం the Lord's voice will become louder and clearer. దేవుని యొక్క స్వరం ఎలా కనిపిస్తుంది అంటే చాలా బిగ్గరగా అనిపిస్తూ ఉంటుంది మనం ఎదిగే కొద్దీ. So we must make a habit of listening to the Lord's voice every day. మనము దేవుని యొక్క స్వరాన్ని వినడానికి అటువంటి అలవాటుని మనం అలవర్చుకోవాలి. In the world we hear a saying which says, sow an action and reap a habit. మనం లోకంలో ఒక మాట వింటామంటే ఒక పని నువ్వు చేసినట్లయితే ఆ పని చేస్తూ ఉండే కొద్దీ అది నీకు అలవాటుగా మారిపోతుంది. So if we sow the action of listening to what the Lord is telling us every day, మనం దేవుని యొక్క స్వరాన్ని వినే విషయాన్ని మనం రోజు చేస్తున్నట్లయితే అది మనకు ఒక అలవాటు అయిపోతుంది. then we will reap a habit of listening to the Lord for the rest of our lives every day. And we'll hear the Lord speaking to us louder and clearer as the days go by. మనం ఆ విధంగా దేవుని యొక్క స్వరాన్ని వినడానికి మనం ప్రయత్నించే కొద్దీ అది మనకు అలవాటుగా అయిపోయి అదే మనకు ఒక జీవితం అయిపోతుంది. So what we listen from the Lord will be useful to us. ఏదైతే మనం దేవుని నుంచి వింటామో అది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. Then we'll be eager to listen to the Lord. అప్పుడు మనం ఇంకా దేవుని యొక్క స్వరాన్ని వినడానికి మనం అంత ఆసక్తిని కనబరుస్తాం. Not just in the morning, ఒక మార్నింగే ఉదయకాలంనే కాదు కానీ but throughout the day. రోజంతా కూడా దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలుగుతాం. We will know the importance of sitting in the feet of Jesus Christ. మనం అప్పుడు దేవుని యొక్క పాదాల యొద్ద కూర్చొని నేర్చుకోవడానికి మనం ఆసక్తిని కనపరుస్తాం. And listening to what he says. ప్రభు మనకి ఏం చెప్తున్నాడు అనేది అప్పుడు మనం ఆయన స్వరాన్ని నిజంగా వినగలుగుతాం. When the Lord told Martha that one thing is necessary, మరి మార్తాకి ప్రభు ఏం చెప్పాడంటే ఒక్క విషయము ముఖ్యమైనది ప్రాముఖ్యమైనది అని చెప్పినప్పుడు, and that Mary has chosen the good part, మరి ఆ యొక్క మంచి విషయాన్ని సెలెక్ట్ చేసుకుంది. we learn that the most important thing is to sit at the feet of Jesus and listen from him. మనము ప్రభు యొక్క పాదాల మీద కూర్చొని ఆయన యొక్క స్వరాన్ని వినటాన్ని మనం నేర్చుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. And then we should serve him. ఆ తర్వాత మనం దేవుని సేవించాలి. What we listen may not be according to our common sense. మనం ఏదైతే వింటామో అది మన కామన్ సెన్స్ కి దగ్గరగా ఉండకపోవచ్చు. But we will hear what the Lord says. మనం కానీ దేవుడు మనకి ఏదైతే చెప్తున్నాడో అది మనం వింటాం. And then we'll obey him. ఆ తర్వాత మనం ఆయనకి విధేయతను కనపరుస్తాం. And then we'll find that we are genuinely useful for the people whom the Lord is asking us to serve. అప్పుడు మనం దేవుని మాట విన్నప్పుడు అప్పుడు మనం దేవునికి నిజంగా చాలా ఉపయోగకరమైనటువంటి శిష్యులుగా ఉంటాం. Even Jesus Christ was like that. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే విధంగా తండ్రి అయిన దేవుని స్వరాన్ని వింటూ తర్వాత ప్రజలను ఆయన సేవించాడు. So in Luke chapter 4 we see లూకా సువార్త 4 అధ్యాయం మనం గమనించినట్లయితే how the Lord cast out a demon in the synagogue of Capernaum. సమాజ మందిరంలో దయ్యాలను ఆయన వెళ్ళగొడుతున్నప్పుడు he cast out a demon in the synagogue of Capernaum. కపెర్నహూములో ఉన్నటువంటి సమాజ మందిరంలో దయ్యాన్ని ఆయన వెళ్ళగొట్టినప్పుడు, and then healed the mother-in-law of Peter in his house. పేతురు యొక్క అత్తగారికి జ్వరం కలిగినప్పుడు ఆ యొక్క జ్వరాన్ని కూడా ఆయన స్వస్థపరిచినట్టు మనం చూస్తాం. And then he continued healing the sick and casting out demons late into the night. మరి రాత్రంతా కూడా ఆయన అక్కడికి వచ్చినట్టు ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరుస్తున్నట్టుగా మనం గమనిస్తాం. And the people thought he would continue to work like that the next day.
మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చెప్పారంటే మీరు ఇట్లానే చేస్తూ ఇక్కడే ఉండిపోండి అని చెప్పేసినట్టుగా ప్రభువుకు వాళ్ళు ఒక సలహానిచ్చారు. But we read in Luke chapter 4 verse 42 and 43. లూకాసు వార్త 4:42లో మనం కనుక చదివినట్లయితే, When day came, Jesus left and went to a secluded place, and the crowds were searching for him and came to him and tried to keep him from going away from them. But he said to them, I must preach the kingdom of God to the other cities also, for I was sent for this purpose. మరి అక్కడ ఏం రాయబడిందంటే, తెల్లవారుగానే యేసు బయలుదేరి ఏకాంత ప్రదేశానికి వెళ్ళెను. జన సమూహంలో ఆయన వెతుకుచు ఆయన వద్దకు వచ్చి ఆయనను తమ నుండి వెళ్లకుండా ఆపుటకు ప్రయత్నించును. 43వ వచనంలో ఏం చెప్పబడిందంటే, కానీ ఆయన వారితో ఇట్లా, నేను ఇతర పట్టణములకు కూడా దేవుని రాజ్యం ప్రకటించవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడితిని అని చెప్పేసి ఇక్కడ రాయబడినట్టు మనం. So what we see here is the fulfillment of Isaiah 50 verse 4, the second portion. మరి ఇక్కడ ఏది ఫుల్ఫిల్ అయిందంటే, యెషయా గ్రంథం 50 అధ్యాయం 4వ వచనాన్ని కానీ మనం గమనించి ఆ యొక్క వచనము ఇక్కడ ఫుల్ఫిల్ అయినట్టుగా మనం చూస్తాం. The father woke up his beloved son. తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క ప్రియ కుమారుని మేల్కొల్పాడు. Our Lord and Savior Jesus Christ. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఆయన మేల్కొల్పాడు. He woke him up early in the morning. ఉదయకాలమునే ఆయన్ని మేల్కొల్పాడు. Even though he had gone to bed late in the night, he woke him up in the morning. ముందు రోజు చాలా లేట్ గా ఆయన పడుకున్నప్పటికీ ఎర్లీ మార్నింగ్ తండ్రి అయిన దేవుడు ఆయన్ని లేపాడు. And told him, don't stay here, go to the other cities, you have to go and preach there. మరి తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడంటే, ఇక్కడే ఉండొద్దు, వేరే ప్రదేశానికి వెళ్ళి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించని చెప్పాడు. So even though the people asked him to stay, he said, no, I have to go. ఆ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన అక్కడ ఉండాలని చెప్పి బతిలాడినప్పటికీ కూడా ఆయన వేరే ప్రదేశానికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించినట్టు మనం. In Luke chapter 6 also we read of how the Lord went to a mountain to pray whole night. మరి లూకాసు వార్త 6వ అధ్యాయంలో గాని మనం గమనించినట్లయితే కొండపైకి వెళ్ళి ఏకాంతంగా ప్రభు అక్కడ ప్రార్థించినట్టుగా మనం గమనిస్తాం. అపోస్తలుని ఎన్నుకోవడానికి ఆయన ప్రార్థించినట్టు మనం చూస్తాం. So he went up to pray the whole night because he had an important decision to choose the 12 apostles. మరి 12 మంది శిష్యుల్ని ఎన్నుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ యొక్క ప్రాముఖ్యమైన విషయం గురించి ఆయన ఆ రాత్రంతా ఏకాంతంగా తండ్రి అయిన దేవునితో గడిపినట్టుగా మనం గమనిస్తాం. So he spent the whole night, praying. That is, he was talking to God and the Father was telling him. They were discussing like that, and then the Father told him, who are the people who we should choose. మరి ఆ రోజంతా రాత్రంతా కూడా తండ్రి అయిన దేవునితో ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. తండ్రి క్రీస్తుకు చెప్తున్నాడు. ఈ విధంగా వారి సంభాషణ జరిగిన తర్వాత అప్పుడు చివరిగా ఎవరెవరిని తన యొక్క శిష్యులుగా ఏర్పరచుకోవాలనేది తండ్రి నుంచి ఆయనకి బయలుపరిచినట్టుగా మనం గమనిస్తాం. So we will be, led by the Lord. Whatever are the important decisions, we have to spend more time with that. మరి ప్రాముఖ్యమైన విషయాల గురించి వచ్చినప్పుడు మనం ఎక్కువ సమయం దేవునితో మనం గడిపినప్పుడే దాని గురించినటువంటి సమాధానం తండ్రి అయిన దేవుని నుంచి మనకు వస్తుంది. So if we keep God in the beginning, slowly, we'll be tuned to listen to the Lord constantly. మనము మనం గమనించినట్లయితే నిరంతరం ప్రభు యొక్క మాటని వినటం వల్ల ఆయన మనకి ఏమైతే చెప్తాడనేది మనం గ్రహించగలం. So if you are genuinely baptized in the Holy Spirit, మీరు నిజంగా పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందినట్లయితే, and are wholehearted disciples of the Lord Jesus Christ, హృదయపూర్వకమైనటువంటి శిష్యులుగా ఆయనకు ఉంటున్నట్లయితే, we will learn to listen from the Lord Jesus and be used by him. ఆయన దగ్గర నుంచి మనం వినడానికి నేర్చుకుంటాము. తర్వాత ఆయనకు ఉపయోగకరంగా ఉండేటట్టు మనం ఉంటాం. So that is how the Lord Jesus Christ was living. ఆ విధంగా ప్రభు అయిన క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు జీవించాడు. So in Matthew chapter 4 also the temptations which the Lord went through the devil. మత్తయి సువార్త 4లో కూడా మనం గాని గమనించినట్లయితే యేసుక్రీస్తు ఏ విధంగా శోధించబడ్డాడు అనేది మనం చూస్తాం అపవాది చేత. So whenever Satan came with a temptation, Jesus had a response. ఎప్పుడైతే సైతాను ఆయన శోధించడానికి మొదలు పెట్టాడో అదే సమయంలో ప్రభువు కూడా వాక్యం చూపించి అతన్ని గద్దించినట్టుగా మనం చూస్తాం. So when the devil came and told him, all the glories of this world belong to me, you worship me and I'll give it to you. మరి అపవాది ఏం చెప్పాడంటే, నువ్వు గాను మొక్కినట్లయితే ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని కూడా నీకు అనుగ్రహిస్తానని చెప్పాడు. Immediately the father, he asked, Father, what is it you want me to tell? వెంటనే ప్రభువు ఆ తండ్రిని అడిగాడు, ఏం చెప్పాలి అని అడిగాడు తండ్రిని. And the father gave him a verse which he had already తండ్రి అయిన దేవుడు ఇమిడియట్ గా ప్రభు అయిన క్రీస్తుకి ఈ మాటని ఇచ్చాడు. He could rebuke the devil and tell him, get behind me Satan, for it's written, you shall worship God
Lord your God and serve him only. మరి అప్పుడు మనం గమనించినట్లయితే అపవాదిని గద్దించి ఆ యొక్క వాక్యం ద్వారా అతన్ని గద్దించినట్టుగా మనం చూస్తాం. So I listened to the whole message many times. మరి జాగ్ గారు ఆ యొక్క సండే ఏదైతే ఆ మెసేజ్ ఇచ్చాడో అది నేను చాలాసార్లు విన్నాను. So at this point I felt, Brother Zach was turning towards what he explained to the rest of the message. మరి ఆ సమయంలో ప్రసంగం స్టార్ట్ చేసినప్పుడు ఆ యొక్క మెసేజ్ ని కొత్త డైరెక్షన్ లో దాన్ని తీసుకెళ్ళినట్టుగా మనం So చూస్తాం. all the time this was important about, getting up in the morning, listening as a disciple. మరి ప్రతిసారి కూడా నిజమైనటువంటి శిష్యులుగా ఉండడానికి మనం దేవుని యొద్ద కూర్చొని వినాలి అని చెప్పినట్టు మనం చూస్తాం. Now he wanted to explain what is worship. మరి జాగర్ అరేజ్ ఏం చెప్పాడంటే నిజమైనటువంటి ఆరాధన అంటే ఏంటి అనేది దాని గురించి వివరించారు. So because it is said, written there, that you shall worship your God and serve him. మరి వాక్యం ఏ రాయబడిందంటే ముందు ఆయన ఆరాధించాలి, తర్వాత ఆయన సేవించాలని చెప్పి రాయబడ్డది. So he wanted to explain what is true worship. మరి ఆ రోజు జాగర్ ఏం చేశారంటే నిజమైనటువంటి ఆరాధన అంటే ఏంది అనేది మనకు వివరించారు. That order is important, worship and serve. ఆ యొక్క క్రమం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మొదటగా ఆరాధించాలి, తర్వాత సేవించాలి. But many people want to serve him without being true worshippers of him. చాలా మంది ఏమనుకుంటారంటే దేవునికి మేము సేవ చేయాలనుకుంటారు, కానీ నిజంగా వారు దేవుని ఆరాధించరు. Because they have a gift, they want to serve. ఎందుకంటే వారికి బోధించే వరం ఉంటది కాబట్టి వారు ఏం చేస్తారంటే మేము బోధించడం ద్వారా దేవుని మేము సేవిస్తున్నాం అని అనుకుంటారు. So even if people don't have gift, they imagine that they have a gift of preaching. They do it because they have a lust for preaching. మరి చాలా మందికి ఈ యొక్క బోధించే వరం ఉండదు, కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు బోధించే వరం ఉందని చెప్పేసి వారు ఆ యొక్క అత్యాశ దాని మీద కలిగి వారు బోధించడానికి ముందుకెళ్తూ ఉంటారు. So Brother Zach told that if you have a lust to preach, it is as bad as lusting for a woman with your eyes. మరి అలాంటి వారికి ఇక్కడ గురించి జాగర్ ఏం చెప్పారంటే ఒకవేళ మీరు బోధించడానికి చాలా అత్యాశ కలిగి ఆతృత కలిగి బోధించాలి అనుకుంటున్నట్లయితే అది ఎలాంటిదంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినటువంటి ఘోరమైనటువంటి పాపానికి సమానంగా దాన్ని పోల్చారు. I could not take that word like that. I could not accept that statement. ఆ యొక్క స్టేట్మెంట్ నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను. But he repeated that statement. మళ్ళీ దాన్ని రెండోసారి కూడా జాగర్ ఏం చెప్పారంటే నీకు గాని అటువంటి ఆ యొక్క ఆశగా ఉన్నట్లయితే అది ఒక స్త్రీతో నువ్వు వ్యభిచారం చేసినటువంటి పాపంగా చెప్పారు. Listen to me, he said. Listen carefully that if you have a lust for preaching, it is as bad as lusting for a woman with your eyes. మరి మనం దేవుని యొక్క మాటలు వినుకుంటా మనం ప్రసంగించాలనుకుంటే అది ఆ ఘోరమైనటువంటి పాపంతో అది పోల్చబడింది. So he said that you should come to a place where God is pushing you to preach. మరి మనం ఎటువంటి స్థాయికి రావాలంటే దేవుడే మనల్ని అంటే నెట్టాలి, నువ్వు వెళ్ళి ప్రసంగించు అనే స్థాయికి మనం రావాలి, కానీ మనకై మనం నెట్టబడేటట్టు స్థితి కాదు. I examine myself very deeply because I am one who keeps on preaching. నేను ఆ యొక్క వర్తమానాన్ని విన్నప్పుడు నేను కూడా నాకు లోతుల్లో నేను పరీక్షించుకున్నాను. ఎందుకంటే నేను కూడా ప్రసంగిస్తుంటాను కాబట్టి అప్పుడు నేను పరీక్షించుకున్నాను. So Brother Zach was saying, when you're young, you have this desire and to preach, so you make that mistake in the younger days. మరి మీరు యవ్వనస్తులుగా ఉన్నట్లయితే ఆ యవ్వనంలో ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలని నాకు ఆశ ఉంటుంది. దాని నుంచి మీరు బయటపడాలి అని చెప్పినట్టుగా చెప్తున్నారు. And how the Lord, he also had that lust to preach, and how the Lord made him to sit in a place and not preach at all, like to get rid of that lust. మరి జాగారికి కూడా అటువంటి అత్యాశ అంటే బోధించాలని అత్యాశ కలిగి ఉన్నాడు. మరి ఏ విధంగా దేవుడు ఆయన్ని ఆ యొక్క అత్యాశ నుంచి తప్పించాడు, కొన్ని రోజులు ప్రకటించకుండా అలానే ఎలా ఉంచాడు అనేది అక్కడ చెప్పబడింది. I also decided I want the Lord to push me forward to preach, and I don't want to push myself forward to preach. నేను అది విన్న తర్వాత నేను కూడా నేను వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రసంగించడం కాదు, దేవుడే నన్ను ఏమంటారు పుష్ చేయాలని చెప్పేసి నేను కోరుకున్నాను. But if you want to preach effectively, you must first of all be a true worshipper. మీరు ఎఫెక్టివ్గా ఎఫెక్టివ్గా బోధించాలంటే మొట్టమొదటిగా మనం దేవుని యొక్క పాదాల ఎదుట కూర్చొని ఆయనకు శిష్యుడిగా ఉండాలి. So Brother Zach started explaining what true worship is. మరి బ్రదర్ జాక్ గారు అరేంజ్ చేశారంటే నిజమైనటువంటి ఆరాధన అంటే ఏంటనేది వివరించడానికి ప్రయత్నించారు. So there are 3 levels in worship. మరి ఈ యొక్క ఆరాధనలో 3 మెట్లు ఉంటాయి. And we have to go from first level to second level to third level.
మనం మూడు మెట్లు ఉంటాయి. మనం ఎలా వెళ్ళాలంటే ఆ క్రమంలో వెళ్ళాలి. మొదటి మెట్టు, రెండో మెట్టు, మూడో మెట్టు, ఆ క్రమంలో మనం వెళ్ళాలి. We can't go to jump to the third step without going through first and second step. మరి ఒకటో మెట్టు, రెండో మెట్టుని మనం నడవకుండా మూడో మెట్టు మీదకి మనం ఏమంటారు జంప్ చేయకూడదు. So first level is thanksgiving. మొట్టమొదటి మెట్టు ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండటం. The second level is praise. రెండో మెట్టు ఏంటంటే స్తుతి. And the third level is worship. మూడోది ఏంటంటే ఆరాధన. You have to start at thanksgiving మీరు కృతజ్ఞతతో ప్రారంభించాలి. and then progress to praise. ఆ తర్వాత ఆయన స్తుతించడానికి మనం ప్రారంభించాలి. You cannot go to praise without thanksgiving, and only from praise we can go to worship. కృతజ్ఞత లేకుండా దేవుణ్ణి మనం స్తుతించలేము. తర్వాత స్తుతించిన తర్వాత మనం ఆరాధనలోకి వెళ్తాం. స్తుతించకుండా ఆరాధనలోకి వెళ్ళాం. So thanksgiving is to be full of a thankful spirit. ఈ యొక్క కృతజ్ఞత అనేది ఏంటంటే మన యొక్క హృదయం అంతా కూడా దేవుని గురించినటువంటి విషయంలో మనం కృతజ్ఞత ఆత్మచేత నింపబడి ఉండాలి. A thankful spirit to God and for the people whom the Lord is bringing around us. మరి మన దేవుడికి మనం కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. అదే రీతిగా మన చుట్టూ ఉన్న వారి పట్ల కూడా మనం కృతజ్ఞతలు కలిగి ఉండాలి. So Ephesians chapter 5 verse 20. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనాలు మనం గమనించినట్లయితే, always giving thanks for all things in the name of our Lord Jesus Christ to God even the Father. మరి ఇక్కడ ఏం రాయబడ్డదంటే ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఎల్లప్పుడూ అన్నిటికీ తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయమని చెప్పి రాయబడ్డది. So from this verse we understand that we must give thanks all the things. మరి ఈ వచనాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ప్రతి విషయంలో మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అని చెప్తుంది. So we read earlier in verse 18 that we must be filled with the Holy Spirit. మరి 18వ వచనంలో రాయబడదంటే మనం పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలని చెప్పబడింది. So always giving thanks and being filled with the Holy Spirit. ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండి తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడి. So when we are filled with the Holy Spirit, then it says we'll be singing in our hearts and we'll be giving thanks. మనం నిజంగా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినట్లయితే తర్వాత మనం ఆయన కృతజ్ఞత కలిగి ఆయన మనం స్తుతిస్తాం. So when you're filled with the Holy Spirit, you will have a thankful spirit. మీరు నిజంగా పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లయితే మనం దేవుణ్ణి హృదయం అంతటి చేత మనం స్తుతించగలం. It doesn't say you will be filled with the Holy Spirit and will be speaking in tongues. అక్కడ నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత భాషల్లో మాట్లాడతామని కాదు. We are filled with the Holy Spirit. We are filled with the Holy Spirit and we'll have a spirit of thankfulness, giving thanks all the time for all the people. మనం పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లయితే మనం ఎప్పుడు కూడా ఆ యొక్క దేవుని పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉంటాం. This is the mark of a spirit filled person. నిజమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి, నిజంగా అతను ఆత్మ పూర్ణుడైనటువంటి వ్యక్తి యొక్క గుర్తు ఏంటంటే ముందు ఆ పరిశుద్ధాత్మలో నింపబడి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞత కలిగినటువంటి హృదయం కలిగి ఉండటం. You will be thankful to your spouse for all the way they serve you. మరి మీ జీవిత భాగస్వామికి అన్ని విషయాల్లో కూడా మీరు చాలా కృతజ్ఞత కలిగి ఉంటారు. You will not take it for granted. మరి దాన్ని మీరు అడ్వాంటేజ్ గా తీసుకోరు. You will not have a thankful spirit if you are taking things for granted. ఒకవేళ మీరు మీ జీవిత భాగస్వామిని కానీ మీరు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నట్లయితే నిజంగా మీలో ఆ యొక్క కృతజ్ఞత స్పిరిట్ ఉండదు. We are not thankful for getting the salary every month because we are working for it, we deserve it, we are getting it. I have not written it. Yeah, okay. Can you repeat me? So we are thankful for the salary we get every month because we deserve it. We work hard, we get it. మనకు వచ్చే ఆ యొక్క సాలరీ ఏదైతే ఉందో దాని కృతజ్ఞత కలిగి ఎందుకంటే మనం ఆ యొక్క మంత్ అంతా కూడా మనం పనిచేస్తాం. But it's not like that with our spouse. మరి భార్య విషయంలో భర్త విషయంలో మరి ఆ విధంగా మనం ఉండడానికి లేదు. We don't take things for granted. మనం అట్లా అడ్వాంటేజ్ తీసుకోకూడదు భార్యని కానీ భర్తని కానీ. So that is what leads us to this incident of Jesus Christ healing the 10 lepers. మరి మనం గమనించినట్లయితే లోకసువార్త 17వ అధ్యాయంలో రాయబడిందంటే ఇదేంటంటే 10 మంది కుష్ఠరోగులను ఆయన స్వస్థపరిచినప్పుడు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కృతజ్ఞత భావం ఎవరికి ఉందనేది. When they wanted healing, ఆయన వారిని స్వస్థపరచాలనుకున్నప్పుడు it says in verse 13, 13వ వచనంలో ఈ విధంగా రాయబడ్డది. Luke 17:13, they raised their voices saying, Jesus, Master, have mercy on us. మరి వారి యొక్క స్వరాలు వారు బిగ్గరగా అరుస్తూ ప్రభువా మా యందు కనికరించు, ప్రభువా మా యందు కనికరించు వారు బిగ్గరగా అరిచినట్టుగా మనం చూస్తాం అక్కడ. But after they were healed,
వారు ఆ యొక్క కుష్ఠరోగం నుంచి స్వస్థత పొందుకున్న తర్వాత one despised Samaritan returned. మరి తృణీకరించబడినటువంటి ఒక్క సమరయుడే తిరిగి వచ్చి కృతజ్ఞత కలిగి ఉన్నట్టుగా మనం He చూస్తాం. returned to give thanks. ఆ యొక్క సమరుడు ఒక్కడే, ఆ 10 మందిలో అతను ఒక్కడే ప్రభు వద్దకు వచ్చి కృతజ్ఞతను తెలియజేసినట్టు మనం Verse 15. 15వ వచనంలో రాయబడ్డది. Now one of them, when he saw he had been healed, turned back, glorifying God with a loud voice, and he fell on his face at his feet, giving thanks to him, and he was a Samaritan. వారిలో ఒకడు తను తాను స్వస్థ పొందానని చూసి వెనక్కి తిరిగి బిగ్గరగా దేవుణ్ణి మహింపరిచాడు, ఆయన యొక్క పాదాల మీద పడి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాడు అని చెప్పేసి రాయబడి మనం చూస్తాం. With the same loud voice, this despised Samaritan gave thanks. మరి ఏ స్వరంతో అయితే ప్రభువుని అడిగాడో అదే స్వరంతో దేవుని యొద్దకు వచ్చి ఆయన కృతజ్ఞతలు చెల్లించినట్టు మనం చూస్తాం. He was thankful because he knew he did not deserve this healing. మరి ఆయన ఎందుకు కృతజ్ఞత కలిగి ఉన్నాడంటే స్వస్థపరచబడడానికి ఆయన అర్హుడు కాదని ఆయన గ్రహించాడు కాబట్టి ఆయన ప్రభు పట్ల కృతజ్ఞత కలిగి తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతలు చెల్లించినట్టు The Lord told him he got salvation because he gave thanks. ప్రభు ఏం చెప్పాడంటే నువ్వు కృతజ్ఞత చెల్లించావు కాబట్టి నువ్వు రక్షణ పొందుకున్నావు అని చెప్పాడు. Because of the thankful spirit. అతనికి ఉన్నటువంటి కృతజ్ఞత ఆత్మను బట్టి అతను రక్షణ పొందుకున్నాడు. We must have the spirit of thankfulness always. ఈ యొక్క కృతజ్ఞత కలిగినటువంటి ఆత్మని మనం ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండాలి. Verse 19, and he said to him, stand up and go, your faith has saved you. మరి 19వ వచనంలో ఏం రాయబడిందంటే ఆయన అతనితో లేచి వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను రక్షించింది అని చెప్పాడు. So what will happen if you are not thankful? ఒకవేళ మీరు కృతజ్ఞత కలిగి దేవుని పట్ల కృతజ్ఞత లేకపోతే ఏం జరుగుతుందంటే You will backslide. మీరు ఆత్మీయ జీవితంలో వెనక్కి పడిపోతారు, కిందకి పడిపోతారు. So Romans chapter 1 verse 21 to 32, it talks about how mankind progresses downward into the depths of sin. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి 32 వరకు మనం కానీ గమనించినట్లయితే ఏ విధంగా అక్కడ మానవ జాతి దేవుని చేత తృణీకరించబడింది, దేవుని చేత విడిచిపెట్టబడింది అనేది మనం చూడొచ్చు అక్కడ. So God gave them up to all those sins. అక్కడ ఏం రాయబడిందంటే ఒకసారి ఆ మాట చదువుదాం మనం. రోమిలకు రాసిన పత్రిక అక్కడ ఏం రాయబడిందంటే God gave them up. I think verse 26 will be there. 28. Huh? 28 మరచను మనం గమనించ వారు తమ మనసులో దేవునికి చోటు నీయలేకపోయి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించినని చెప్పేసి రాయబడినట్టు మనం చూస్తాం. So when the Lord gives up, it all starts with Romans 1:21. మనం కానీ గమనించినట్లయితే మనం ఎందుకు ఆత్మీయ జీవితంలో మనం పడిపోతామంటే దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో వాటిని బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండకుండా ఆయనకు మనం లోబడకుండా ఉన్నట్లయితే మనం పడిపోతాము. అప్పుడు భ్రష్టమైనటువంటి మనస్సుకు దేవుడు అక్కడ అప్పజెప్పుతాడని చెప్పేసి రాయబడినట్టు Romans 1:21 it says, for even though they knew God, they did not honor him as God or give thanks, but they became futile in their speculations and their foolish heart was darkened. మరి ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21లో ఏం రాయబడ్డదంటే ఏమంటే వారు దేవుణ్ణి ఎరిగినప్పటికీ వారు ఆయనను ఘనపరచలేదు, ఆయనకు కృతజ్ఞతలు చెప్పలేదు, కానీ వారు తమ ఊహల్లో వ్యర్థులయ్యారు. వారి యొక్క మూర్ఖ హృదయం వారి హృదయం ఎలా అయిపోయిందంటే చీకటి హృదయం అయిపోయిందని చెప్పేసి రాయబడినట్టు మనం చూస్తాం. So if we do not have a spirit of thankfulness for our spouses, our parents and elders, we will definitely backslide. మనము ఇట్లా కృతజ్ఞత ఆత్మను కానీ మనం కలిగి ఉండనట్లయితే మన యొక్క జీవిత భాగస్వామి పట్ల కానీ మన ఇంట్లో ఉన్న మన తల్లిదండ్రులు మన పెద్దలు వారందరి పట్ల ఆ విధంగా లేనట్లయితే మనం ఆత్మీయ జీవితంలో చాలా కింద స్థాయికి వెళ్ళిపోతామని చెప్పేసి మనం గ్రహించాలి. So we must learn to be thankful always. మనము అన్ని విషయాల్లో కూడా కృతజ్ఞత కలిగి ఉండడానికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. So there is one more verse. ఇంకొక మాట ఏం చెప్పబడిందంటే 1 Thessalonians 5:18. తెస్సలోనికి రాసిన పత్రిక 1 తెస్సలోని పత్రిక 5:18 ఏం రాయబడిందంటే In everything give thanks, for this is God's will for you in Christ Jesus. మరి అన్ని విషయాల్లో కూడా మీరు కృతజ్ఞత కలిగి ఉండటం అనేది దేవుని చిత్తము అని చెప్పేసి రాయబడినట్టు మనం చూస్తాం. So in Ephesians 5:20,
always giving thanks. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:20 ఏం చెప్తుంది? ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించమంటుంది. In verse 18, 1 Thessalonians 5:18, in everything give thanks. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 5:18 అన్ని ప్రతి విషయంలో కూడా మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని చెప్పి రాయబడ్డది. In every situation we have to give thanks. ప్రతి పరిస్థితిలో కూడా దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలని చెప్తుంది. How can we be thankful when we cannot see that the situation is good? మరి అన్ని విషయాల్లో మనం ఎట్లా చెప్తాం కృతజ్ఞత? ఎందుకంటే కొన్ని విషయాలు అవి మనకు మంచిగా అనిపించకపోవచ్చు. అలాంటి సమయాల్లో కూడా మనం ఏ విధంగా కృతజ్ఞతను చెల్లించాలంటే So we must look at the verses, Romans 8:28 and 29. దానికి సమాధానం ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక 8:28 నుంచి 29 ఆ యొక్క వచనాలు దానికి సమాధానం అయింది. So God causes all things to work together for good. సో ఆయన్ని ప్రేమించే వారికి ఆయన ఏం చేస్తాడు? ఇక్కడ ఏం రాయబడ్డదంటే దేవుని ప్రేమించే వారికి మరియు ఆయన ఉద్దేశాల ప్రకారం పిలువబడే వారికి దేవుడు అన్ని విషయాలు మంచి కోసం కలిసి జరిగేలా చేస్తాడు అని చెప్పేసి ఇక్కడ రాయబడ్డది. So the condition is, if you love God, దానికి కండిషన్ ఏంటంటే నువ్వు నిజంగా దేవుని ప్రేమించినట్లయితే and you want to fulfill God's purposes in your life, నీవు దేవుని యొక్క చిత్తాన్ని నీ యొక్క జీవితంలో నెరవేర్చాలని చెప్పి నువ్వు ఒక తృష్ణ కలిగి ఉంటే, and so even though what is happening in your life you can't see it as good, the Lord will make it good. మనకు జరిగే పరిస్థితులు మనకు అర్థం కానప్పటికీ తప్పకుండా వాటన్నిటిని కూడా మనకు మంచి జరిగేటట్టే దేవుడు వాటిని చేస్తాడు. Zach always gives this example that Joseph, he was thrown into the pit and then he was thrown in the jail, but everything worked for his good. మరి బ్రదర్ జాగర్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు, మరి యేసేపు తన అన్నల ద్వారా ఆ యొక్క గుంటలో పడేసి వారిని బానిసత్వానికి అమ్మేసినప్పుడు అది మనం చూడడానికి మనకు చాలా చెడుగా కనిపిస్తుంది, కానీ చివరికి మనం కానీ గమనించినట్లయితే అది చాలా మంచి కోసమే దేవుడు ఆ విధంగా చేశాడు అని చెప్పేసి మనం చూస్తాం. So the Lord has chosen each one of us, మనందరినీ కూడా దేవుడు ఎన్నుకున్నాడు, and he wants us to be in the church, సంఘంలో ఉండాలని చెప్పేసి ఆయన and he కోరుకుంటున్నాడు. wants us to find out what is our function and do that. మన యొక్క సంఘంలో మన యొక్క విధి ఏంటో మనం ఎరిగి దాన్ని చేయాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. So if you are really thankful in our hearts, the Lord will show us that whatever situation we are in, we can be a very useful member in the church. మనం నిజంగా దేవుణ్ణి ఎతికే వారం అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆయన చిత్తం జరిగేటట్టు ఆయన చేస్తాడు. So he was giving the example of a nail. He was giving the explanation. ఆ రోజు బ్రదర్ జాగర్ ఏం చెప్పారంటే గోర్ల గురించినటువంటి ఒక ఉదాహరణ చెప్పాడు. గోర్లకు యొక్క ఫంక్షన్ ఏంటని చెప్పారు ఆ రోజు. So the function of a nail is to scratch my back when I'm feeling itchy. మరి మనకు దురద కలిగినప్పుడు గోర్లతోనే మనం గీక్కుంటాం, ఇంకా దేన్ని కూడా వాడలేము ఆ దురదకి. So encouraging, is scratching is equivalent of encouraging. Scratching is equivalent of encouraging. అలా దురదకు అట్లా గీక్కోవటం అనేది ఏంటంటే ఒక ప్రోత్సాహపరచడం అనేది, ఎంకరేజ్ చేయడం అనేది. So that is the role which you can do, even though you don't come and stand here in the pulpit. Husband can encourage the wife, scratch the back. Wife can encourage the husband, scratch the back. Like that, you can encourage one another. సో ఇక్కడ దీనికి ఉదాహరణకి ఎలా చెప్పుకోవచ్చు, మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చి ప్రసంగించకపోయినప్పటికీ భార్య భర్తకి, భర్త భార్యకి, ఆ విధంగా గోరు ఏ విధంగా గోరుని మనం చిన్నదానిగా చూస్తాం, అయినప్పటికీ ఆ గోరు చేసే పని చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. ఆ విధంగా మనం సంఘంలో మన యొక్క పాత్రను మనం చేయవలసిన వారం ఏంటి. So what is the good which God will cause everything to work together for? మరి దేవుడు మన కోసం what is the good thing which will happen because God is causing everything to work for our good? You read Romans 8:28 and 29. రోమిలకు రాసిన పత్రిక 8:28, 29 చదువుదాం. 8:29 దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడు జరుగుచున్నవని ఎరుగుదుము. For those whom he foreknew, he also predestined to become conformed to the image of his son, so that he would be the firstborn among many brothers. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుని సారూప్యము గలవారొగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. So God causes all things to work together for good. మరి దేవుడు మన జీవితంలో జరిగించే అన్ని విషయాల్లో కూడా మంచిగా జరిగిస్తాడు. So that we'll become conformed to the image of his son
and we would be the firstborn among many brothers. మన జీవితంలో జరిగే ప్రతి విషయము కూడా దేవుడు మన మంచికే జరిగిస్తాడని ఎలా చెప్పగలం అంటే అలా జరిగించిన తర్వాత ఆయన మనల్ని తన కుమారుని యొక్క స్వరూపంలోకి మనల్ని నడిపిస్తాడు. తద్వారా అనేకుల్లో ఇక్కడ రాయబడ్డదంటే అనేక సహోదరుల్లో జ్యేష్ఠులగినట్లు మనల్ని ఆయన ఎన్నుకున్నాడని చెప్తుంది. So I think last time I told, Jesus Christ was, when he came to the earth, he was the only begotten son. మరి లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఏం చెప్పానంటే ఆయన ఒక్కడే దేవునికి అద్వితీయ కుమారుడు అని చెప్పాను. So John 3:16, God so loved the world that he gave his only begotten son. మరి యోహాను సువార్త 3:16 ఏం రాయబడిందంటే ఆయన తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించును అని చెప్పి రాయబడింది. But after he was raised from the dead, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత he became the firstborn among many brethren. తిరిగి లేచిన తర్వాత ఏమయ్యాడంటే ఫస్ట్ బోర్న్ అంటే అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్టుగా ఆయన అయ్యాడు. So that is the good. అది మంచి కార్యం. So God causes everything to work together so that we'll be conformed to the image of his son. అది చాలా మంచి కార్యము. అంటే దేవుడు జరిగించే ప్రతి విషయం కూడా ఎలా ఉంటదంటే ఆయన తన కుమారుని స్వరూపంలోనికి మనం రావడానికి ఆయన ప్రతి విషయాన్ని కూడా మన జీవితంలో జరిగింది. Not that we'll get good job, good education, good wife, good husband, like that. Not like that. మరి మనకు మంచి జరగటం అంటే మనకేదో మంచి ఉద్యోగం రావటం, మంచి జీవితం రావటం, లేదంటే మంచి భార్య దొరకటం కాదు, కానీ తన యొక్క కుమారుని యొక్క స్వరూపంలోనికి మనం రావటం అనేది ఇక్కడ మంచి కార్యంగా ఉంటుంది. We should keep all these things in mind and be thankful to God. మనం ఈ అన్ని విషయాలను కూడా మనం జ్ఞాపకం ఉంచుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారమే. So the next step is praising God. తర్వాత యొక్క మెట్టు ఏంటంటే దేవుని స్తుతించటం. Thanksgiving is to be thankful to God for what he has done. ఇక్కడ కృతజ్ఞతలు అర్పించడం అంటే ఏంటంటే దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలను బట్టి మనం దేవుని కృతజ్ఞతలు Praising is స్తుతి అంటే అర్థం ఏంటంటే is for praising God for who he is. ఆయన ఏమై ఉన్నాడు అనేది అనే విషయం గురించి మనం ఆయన స్తుతించాలి. God Almighty, ఆయన సర్వశక్తిమంతుని దేవుడు, creator of the universe, ఈ సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడు, controller of the universe, సమస్తాన్ని కూడా ఆయన యొక్క నియంత్రణలో ఉంచుకున్నటువంటి వాడు, loves a wretch like me, నాలాంటి దుష్టుని ప్రేమించినటువంటి వాడు, and granted his salvation, నాకు రక్షణ, ఆయన యొక్క రక్షణ నాకు అనుగ్రహించాడు, for building his church in our midst, ఆయన యొక్క సంఘాన్ని మన యొక్క మధ్యలో నిర్మించడానికి ఎన్నుకున్నాడు. praise him for his purity, goodness, etc. ఆయన యొక్క స్వచ్ఛతను బట్టి, ఆయన యొక్క మంచితనాన్ని బట్టి ఆయన మనం స్తుతించవలసిన వారమైంటున్నాం. So then we come to worship. తర్వాత మనం ఆరాధనని పెట్టుకొద్దాం. So it is very difficult to worship in public because it is in secret. It is a secret between me and my God. దేవుని నిజంగా ఆరాధించడం అనేది చాలా కష్టం. ఎందుకంటే దేవునికి నాకు మధ్య ఆ యొక్క సీక్రెట్ అనేది అది బహిర్గతం కానిది. So we don't worship to get honor from men. మనము మన చుట్టుపక్కల వారి నుంచి ఏమంటారు హానర్ మనం పొందుకోవడానికి మనం దేవుని ఆరాధించకూడదు. So as I told at the beginning, people don't know what is actually worship. So they have so many rituals and religious functions and everything. They think that they are worshiping God by that. నేను ఇందాక చెప్పినట్టుగా ఈ లోకంలో ఉన్న వారందరూ ఏమనుకుంటారంటే దేవుని పూజించడం అంటే ఏదో వారికి సంబంధించినట్టు కొన్ని పద్ధతులను అవలంబించి చేసేస్తే మేము దేవుని పూజిస్తున్నాం అని వారు అనుకుంటారు. So it is just for getting honor from men. అది ఎలా ఉంటుందంటే మనుషుల నుంచి మెప్పు పొందే విధంగా ఉంటుంది. That is not at all worship. అది నిజమైనటువంటి ఆరాధన కాదు. We worship God by surrendering ourselves totally to God. మనం దేవుని ఏ విధంగా ఆరాధిస్తాం అంటే మనం సమస్తాన్ని కూడా ఆయనకి సమర్పించుకొని మనం ఆరాధిస్తాం. And want him to accept us first. ఆయన మనము ఆయన అంగీకరించమని మనం అడుగుతాం. Then our offering. ఆ తర్వాత మన యొక్క అర్పణలో ఆయన అంగీకరించమని అడుగుతాం. Very often we are worshipping ourselves. మనం తరచుగా మనం గమనించినట్లయితే మనల్ని మనమే ఆరాధించుకుంటూ ఉంటాం. So if somebody tells something to upset us, we get upset because we are worshipping us. We want to defend. సో ఎవరన్నా వచ్చి ఏదన్నా ఒక విషయం చెప్పినప్పుడు ఇలా కాదన్నప్పుడు మనం చాలా అప్సెట్ అయిపోతాం. ఎందుకంటే మనల్ని మనం ఆరాధించుకుంటున్నాం కాబట్టి. And we get so upset that we raise our voice and we start fighting. అప్పుడు మనం చాలా డిస్టర్బ్ అయిపోయేసి మన యొక్క మాటలను కూడా మనం పెంచేస్తూ ఉంటాం. So it is like that in our homes, with our husband fighting with the wife, getting upset with each other. సో మన కుటుంబాల్లో చూసినట్లయితే భార్యాభర్తల మధ్య ఉంటే గొడవలు ఏ విధంగా ఉంటాయంటే ఒకరినొకరు హెచ్చించుకొని గట్టి మాటలతో పలుకుతూ ఉంటారు సమర్థించుకోవడానికి. If we are truly worshippers, మనం నిజంగా ఆరాధికులమైతే as the days progress, రోజులు గడిచే కొద్దీ the number of times we get upset,
సో ఎన్నిసార్లు అయితే మనం రోజుకి ఏమంటారు అప్సెట్ అవుతూ ఉంటామో, and the loud noise with which we fight when we get upset, పెద్ద పెద్ద అరుపుల చేత మనం అప్సెట్ అవుతూ ఉంటామో ఆ సందర్భాలు, that will keep on going down. రోజు రోజు గడిసే కొద్దిగా తగ్గుతూ ఉంటాయి. When you are a true worshipper, మీరు నిజమైన ఆరాధకులైతే you will be truly thankful for your spouse. మీరు నిజంగా మీ యొక్క జీవిత భాగస్వామికి చాలా కృతజ్ఞత కలిగి ఉంటారు. You will say that I am not even worthy for this. మీరేమంటారంటే నేను దీనికి అర్హుడిని కాదు, ఇలాంటి అర్హురాలని కాదని చెప్తారు. And we'll praise God for who He is. అప్పుడు మన దేవుని మనం ఆయన ఏమైనాడో మనం ఆయన And we'll worship, prostrate ourselves in our spirit and worship Him. We'll prostrate ourselves before Him in అప్పుడు మన హృదయం అంతటిని కూడా ఆయన ఎదుట ఏమంటారు సాష్టాంగపడి మనం ఆయన ఆరాధిస్తాం. We'll die to our reputation. మన యొక్క మెప్పు ఏదైతే ఉందో దానికి మనం చచ్చిపోతాం. We will not worship ourselves. మనల్ని మనం ఆరాధించుకోం. And we will not get upset. మనం ఎప్పుడు కూడా అప్సెట్ కాము వేరే వాళ్ళు ఏదన్నా అన్నప్పుడు. So from the story of Abraham, అబ్రహాం యొక్క స్టోరీ నుంచి మనం చూసినట్లయితే he was offering Isaac as a sacrifice. ఐజాక్ ని ఆయన దేవునికి అర్పించినట్టుగా మనం చూస్తాం. We can learn a little about how we offer that which costs us everything. మనం ఆ యొక్క సందర్భాన్ని కానీ మనం గమనించినట్లయితే దేవుణ్ణి ఆరాధించే ప్రతిదాన్ని ఎలా అర్పిస్తామో అనే దాని గురించి అక్కడ నేర్చుకోవచ్చు. We can give everything, that which costs us everything, and everything we hold precious, we give it to the Lord and we worship Him. అక్కడ మనం గమనించినట్లయితే మనకి ఏదైతే ఎక్కువ విలువ ఉంటుందో దాన్ని మనం దేవునికి అర్పించుకున్నాం, అది నిజమైన ఆరాధన ఉంటుంది. So we have heard many times Zach saying that the first time the word worship occurs is when Abraham was offering Isaac as a sacrifice. మరి బైబిల్లో ఈ యొక్క ఆరాధన అనే పదము మొట్టమొదటిగా ఎప్పుడు వచ్చిందంటే అబ్రహాము ఇస్సాకుని దేవునికి బలిగా అర్పించినప్పుడే ఆ యొక్క ఆరాధన అనే పదం అనేది పుట్టుకొచ్చిందని చెప్పేసి జాగర్ చెప్తూ ఉంటాడు. When you offer something in secret and what is precious for you, you are worshiping the Lord. మరి when you are offering something precious to you, మరి మనకి ఏదైతే ఎక్కువ విలువైనదిగా కనిపిస్తుందో దాన్ని మనం అర్పించినప్పుడు, and you don't want anyone to know about that, మరి ఇతరులు దాన్ని చూడకుండా ఉండాలని మనం కోరుకున్నప్పుడు, and in secret we are worshiping the Lord. అప్పుడు నిజంగా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, సీక్రెట్ గా దేవుని మనం ఆరాధిస్తున్నట్టు. So the other passage which Zach used was from Isaiah chapter 5 and chapter 6. మరొక భాగం చూపిస్తూ జాగారు యొక్క ఆరాధనని వివరించారు. అదేంటంటే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 6వ అధ్యాయం. So in chapter 5 the prophet is pronouncing curses on those who were sinners. మరి యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఆ యొక్క యెషయా ఏం చెప్తాడంటే అక్కడ ప్రజలు ఏదైతే పాపాలు చేస్తున్నారో వారిని శపిస్తున్నట్టుగా మనం చూస్తాం అక్కడ. But in chapter 6 the prophet sees a vision of God. మరి 6వ అధ్యాయంకి వచ్చేటప్పటికి దేవుని యొక్క దర్శనాన్ని ఆయన చూసి యెషయా చూసి ఏమంటున్నాడంటే, and the Lord God is sitting on a throne. మరి దేవుడు తన యొక్క సింహాసనం మీద కూర్చున్నట్టు యెషయా చూసి, and the angels, the seraph, they are worshipping God. ఏంజెల్స్ సెరాపులు దేవుని ఆరాధిస్తున్నట్టు ఆయన యెషయా చూసినప్పుడు, so he saw this vision of worship. మరి అక్కడ దేవదూతలు సెరాపులు దేవుని ఆరాధిస్తున్నట్టు ఇక్కడ యెషయా చూసిన తర్వాత ఏం చెప్తున్నాడంటే, so the seraphs had 6 wings. ఈ సెరాపుకి 6 రెక్కలు ఉన్నాయి. but with 2 of them they covered their faces and 2 of them they covered the body. మరి 2 రెక్కలతో వాటి యొక్క మొహాన్ని కప్పేసుకున్నాయి, మిగతా 4 రెక్కలతో వాటి యొక్క బాడీని కప్పేసుకున్నాయి. and with 2 of them they flew. మరి ఆ 2 రెక్కలతో వారు దేవుని సేవించారని చెప్పేసి రాయబడింది. So that is the proportion. We have to worship God in secret 2/3 of the time, and 1/3 we should serve Him. సో 2/3 భాగం మనం దేవుణ్ణి ఆరాధించాలి, 1/3 భాగం దేవుని సేవించాలని చెప్పేసి ఇక్కడ రాయబడినట్టు. Then our worship and service will be effective. అప్పుడే మనం దేవుని కోసం చేసే ఒక సేవ అనేది చాలా ప్రభావితంగా ఉంటుంది. And we should hide our services. మనం చేసే సేవ ఏదైతే ఉందో దాన్ని మనం దాచిపెట్టుకోవాలి, ఎవరికి కనిపించకుండా చేయాలి. We should not do anything to be noticed by men or to be honored by men to get some reward from men. మనం ఎప్పుడు కూడా దేవునికి చేసే పని విషయంలో మన యొక్క మెప్పును మనం కోరుకోకూడదు. ఇతరులు మనం చూసి మనల్ని ప్రైజ్ చేయాలని చెప్పేసి మనం కోరుకోకూడదు. Then we can serve God effectively. అలాంటి స్థితిలో ఉన్నప్పుడే మనం నిజంగా దేవుని ఆరాధించగలం. Even if you read Matthew chapter 6 verse 1 to 18,
మత్తయి సువార్త 6 verse 1 to 6వ అధ్యాయము 1 నుంచి 18 వరకు. I have not written. ఓకే. మత్తయి సువార్త So you are talking about giving to the Lord, giving alms, praying and fasting. It says, don't do anything to be noticed by men. Do everything in secret. అక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు దేవునికి ప్రార్థన చేసేటప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు అందరికి మీరు చెప్పొద్దు, మీ గురించి బాగటంగా అందరికి చెప్పొద్దు, కానీ సీక్రెట్ గా వెళ్ళేసి తలుపు మూసుకొని దేవుడికి మీ యొక్క అర్పణలు అర్పించండి, మీ దేవుడికి మీరు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. When Isaiah the prophet saw the Lord sitting on his throne and the angels worshipping him, మరి యెషయా సెరాపులు దేవదూతలు ప్రభుని ఆరాధిస్తున్నట్టు చూసినప్పుడు, then he saw his own wretchedness. ఎప్పుడైతే ఈ యొక్క దృశ్యాన్ని ఆయన చూశాడో, ఇతనిలో ఉన్నట్టు యెషయాలో ఉన్నటువంటి భ్రష్ట స్వభావం, దుష్ట స్వభావం అతనికి కనిపించింది. He says, I am a man of a sinful mouth in the midst of sinners who are having sinful mouths. మరి అప్పుడు ఏమంటున్నాడంటే, నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి అని చెప్పేసి ఇప్పుడు చెప్తుంటున్నాడు. So when he acknowledged his own sinfulness, మరి తన యొక్క పాపం గురించి తను ఎప్పుడైతే తెలుసుకున్నాడో, the Lord made an angel to fly to the altar, take burning coal and come and touch his mouth. ఎప్పుడైతే ఈ యొక్క యెషయా తన యొక్క పాపాన్ని తను గ్రహించాడో, అప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే, ఒక దేవదూతను పంపించి బలిపీఠం దగ్గర పంపించి ఆ యొక్క నిప్పులు తీసుకొచ్చి అతని పెదవులకు తాకేటట్టు చేశాడు. So in the presence of God, if you can acknowledge your own wretchedness, దేవుని యొక్క సన్నిధిలో మీ యొక్క సొంత పాపాలను మీరు ఎరిగినట్లయితే, the Lord will baptize you with his Holy Spirit. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధ ఆత్మలో మిమ్మల్ని అభిషేకిస్తాడు. It is only the baptism of the Holy Spirit which can keep us humble and serve God, worship him, everything. When we are see our own wretchedness, మన యొక్క పాపాన్ని మనం గ్రహించినప్పుడు, మనం ఎంత భ్రష్టులమో అనేది మనం గ్రహించినప్పుడు, the Lord will baptize us with his Holy Spirit. ఆయన తన యొక్క పరిశుద్ధ ఆత్మ చేత మనల్ని అభిషేకిస్తాడు. We will not look down on anyone. మనం ఎవరిని కూడా తక్కువగా We చూడము, won't despise anyone. ఎవరిని కూడా మనం కించపరచం. But the Lord will give us words to convict people of their sins. మరి దేవుడు మనకి ఎటువంటి వాక్యాలు ఇస్తాడంటే, వారి యొక్క తప్పులను ఎరిగే విధంగా అటువంటి వాక్యాలు మనకి ఇస్తాడు. We'll worship the Lord and we'll serve him. ఆయన మనం ఆరాధిస్తూ ఆ తర్వాత మనం ఆయన సేవించాలి. So this is what the Lord, this is how the Lord wants us to worship him and serve him. సో ఈ విధంగా ఆయన మనం ఆరాధిస్తూ తర్వాత మనం ఆయన సేవించాలని చెప్పేసి ప్రభు మనల్ని This కోరుకుంటున్నాడు. was Brother Zach's message. ఇది బ్రదర్ జాక్ గారు పంచుకున్నటువంటి సందేశం ఆ రోజు. I'll share what Brother Santosh, Sanjay and Sunil shared. మరి బ్రదర్ సంతోష్, సంజయ్ అండ్ సునీల్ వారు ఏవైతే పంచుకున్నారో అవి కూడా నేను మీతో పంచుకోవాలని కోరుతున్నాను. So Brother Santosh was sharing from 2 Peter chapter 1 verse 10 and 11. మరి బ్రదర్ సంతోష్ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం నుంచి పంచుకున్నాడు. Therefore, brethren, be all the more diligent to make certain about his calling and choosing you. ఇక్కడ ఏరాయబడిందంటే, కాబట్టి సహోదరులారా, ఆయన పిలుపు మరియు మిమ్మల్ని ఎన్నుకోవటం గురించి నిర్ధారించుకోవడానికి మరింత శ్రద్ధ వహించండి అని చెప్పేసి వాడుక భాషలో రాయబడ్డది. For as long as you practice these things, you will never stumble. For in this way, the entrance into the eternal kingdom of our Lord and Savior Jesus Christ will be abundantly supplied to you. ఎందుకంటే మీరు వీటిని ఆచరించినంత కాలం మీరు ఎప్పటికీ కదిలించబడరు. ఎందుకంటే ఈ విధంగా మన ప్రభు మరియు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వత రాజ్యంలోనికి మనకు సమృద్ధి ప్రవేశం కలుగుతుందని చెప్పేసి రాయబడింది. So the two phrases which were emphasized. ఇక్కడ 2 భాగాలు చెప్పబడ్డాయి. Be diligent చాలా శ్రద్ధగా ఉండండి and have an abundant entrance into the kingdom of God. దేవుని యొక్క రాజ్యంలోనికి సమృద్ధిగా ప్రవేశాన్ని కలిగి ఉండండి అని చెప్పి చెప్తున్నాను. So if we are diligent, మనం నిజంగా శ్రద్ధ కలిగి ఉంటే, then we'll be like a race car. మనం రేస్ కార్లు చూస్తుంటాం కదా, ఆ విధంగా దేవుని యొక్క రాజ్యంలోనికి మనం racing towards the kingdom of heaven. ఆ యొక్క దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఆ విధంగా ఉంటాం. And the angels will say, oh, this man is coming here, open the gates fast. మరి ఆ యొక్క దేవదూతలు మనం చూసినప్పుడు త్వరగా గేట్లు ఓపెన్ చేసి మనల్ని లోపలికి ఆహ్వానిస్తారు. But if you are coming very slowly and not diligent, very lethargic, మరి మనం శ్రద్ధగా లేకుండా ఏదో స్లోగా మనం వెళ్తూ ఉన్నట్లయితే, not diligent, lethargic, మనం శ్రద్ధగా లేకుండా slow, చాలా స్లోగా మనం వెళ్తున్నట్లయితే, then the angels will say, he take his long time to come, so let us open. When he comes close by, we can open. Slowly we can open. అప్పుడు దేవదూతలు ఏమనుకుంటారంటే, చాలా స్లోగా వస్తున్నాడు, పట్టింపులేని వస్తున్నాడు కాబట్టి అతను వచ్చినప్పుడు ఓపెన్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళు కూడా తీరిగ్గా ఉంటారు. So what is the opposite of diligence?
మరి ఈ యొక్క శ్రద్ధగా ఉండడానికి అనే దానికి వ్యతిరేక పదం ఏంటంటే Zephaniah 1:12. జెఫన్యా 1వ అధ్యాయం 12వ వచనంలో ఏమబడ్డదంటే Zephaniah 1:12. జెఫన్యా 1వ అధ్యాయము 12వ వచనం, It will come about at that time that I will search Jerusalem with lamps, and I will punish the men who are stagnant in spirit, who say in their hearts, the Lord will not do good or evil. ఇక్కడ వాడుక భాషలో నేను చదువుతున్నాను. జెఫన్యా 1వ అధ్యాయం 12వ వచనం ఏమంటే, ఆ సమయంలో నేను దీపాలతో యెరూషలేమును వెతుకుతాను, మరియు ఆత్మలో స్తబ్దుగా ఉన్న వారిని ప్రభువు మంచి గాని చెడు గాని చేయడు అని హృదయంలో చెప్పుకునే వారిని నేను శిక్షిస్తాను. కాబట్టి ఆత్మలో స్తబ్దుగా ఉన్న వారిని ప్రభువు శిక్షిస్తాడు. So the Lord will punish those who are stagnant in spirit. మరి కాబట్టి ఆత్మలో స్తబ్దుగా ఉన్న వారిని ప్రభు శిక్షిస్తాడు. కాబట్టి మనం శ్రద్ధగా పరిగెత్తుదాం అని చెప్తున్నాడు. So we should not be stagnant, we should be running. మనం ఎక్కడో కూడా స్టాగ్నేట్ అంటే ఎక్కడ మధ్యలో స్ట్రక్ అయిపోకుండా ఉండకూడదు, మనం పరిగెత్తు వెళ్ళాలి. We should be diligent and keep on running. మనం చాలా ఆత్మీయ జీవితం విషయంలో మనం చాలా శ్రద్ధ కలిగి ఉండి మనం పరిగెత్తు ఉండాలి. So if you look at this word stagnant in the King James version, it says settled on their lease. మరి ఇక్కడ కింగ్ జేమ్స్ వర్షన్ లో ఈ యొక్క స్తబ్దుగా ఉండటం అనే దాన్ని ఏ విధంగా చెప్పారంటే, స్తబ్దుగా ఉన్న పదం అనే దానికి అర్థమే రాసంటే వారి మలం మీద స్థిరపడింది అని చెప్పేసి రాయబడ్డది. So which means that we are having some self smell coming out from us. సో దాని అర్థం ఏంటంటే ఆ యొక్క మన నుంచి వచ్చే వాసనే దానికి వస్తున్నట్టు చెప్తున్నాడు. So this self has to be broken. ఆ యొక్క మన యొక్క స్వంతత ఏదైతే ఉందో ఆ యొక్క సెల్ఫ్ ని మనం అది బ్రోకన్ చేయబడాలి. So the Lord will allow us to go through situations so that our self will be broken. సో దేవుణ్ణి మనం అడగాలి మన యొక్క సెల్ఫ్ ని విరగొట్టమని, అప్పుడే మనం నిజమైన ఆశీర్వదించబడిన వారుగా ఉంటాం. So then the smell of Christ will be coming out. అప్పుడు మనం ఎప్పుడైతే మన యొక్క సొంతాన్ని మనం పగలగొట్టమని దేవుణ్ణి అడుగుతామో అప్పుడు క్రీస్తు యొక్క సువాసన మనలో నుంచి So వెదజల్లుతుంది. we have to be diligently running మనం శ్రద్ధ కలిగి మనం దేవుని కొరకు పరిగెత్తాలి. and allowing us to be broken by the situations the Lord allows us, దేవుడు మన యొక్క జీవితాల్లో ఆయన మనం విరగొట్టడానికి మనం అనుమతించాలి. so that the smell of Christ will be coming from us. తద్వారా దేవుని యొక్క సువాసన, క్రీస్తు యొక్క సువాసన మన నుంచి వెదజల్లుతుంది. So brother సంజయ్ ఒక 4 విషయాలు పంచుకున్నారు. he shared 4 lines. ఈ బ్రదర్ సంజయ్ గారు 4 విషయాలు పంచుకున్నారు. So 4 lines, that is brother Zach told sow an action and you will reap a habit. మరి బ్రదర్ జాగర్ చెప్పినట్టుగా మీరు ఒక విషయం మరి చేస్తూ ఉన్నట్లయితే అది మీకు అలవాటుగా మారుతుంది అనే దాని గురించి. So that's from quotation of 4 lines. మరి దాని యొక్క ఎక్స్టెన్షన్ బ్రదర్ సంజయ్ గారు పంచుకున్నారు. So he says sow a thought and you will reap an action. ఒక ఆలోచన గాని మీరు విత్తినట్లయితే ఒక చర్యను మీరు కోస్తారు అని చెప్పేసి చెప్పబడింది. Sow an action and reap a habit. సో ఆ యొక్క చర్యను విత్తినప్పుడు ఒక అలవాటు వస్తుంది. So that is what brother Zach told. Sow an action and reap a habit. ఒక ఆలోచన విత్తండి, దాన్ని బట్టి మీరు ఒక చర్యను కోస్తారు. ఒక చర్యను విత్తండి, తర్వాత దాన్ని బట్టి మీరు ఒక అలవాటును కోస్తారు. ఇక్కడ 4 విషయాలు చెప్పబడ్డాయి. Sow a habit and reap a character, and sow a character and reap a destiny. సో ఒక అలవాటుని విత్తండి, మరియు దాని నుంచి ఒక పాత్ర అంటే క్యారెక్టర్ని కోయండి అని చెప్పేసి, ఆ పాత్రను విత్తండి మరియు దాని నుంచి ఒక విధిని కోయండి అని చెప్పేసి చెప్పబడింది. So when we read sow a thought and reap an action, మన ఒక ఆలోచన విత్తినప్పుడు ఒక యాక్షన్ ని మనం కోస్తాము. that is what the Lord told, like whatever you are thinking in your thought, getting angry, that is equivalent to murder. సో మన యొక్క ఆలోచనలు ఏవైతే ఉంటాయో అది మనకు అది బయటకు వస్తుంది. అదే ప్రభు ఏం చెప్తున్నాడు అంటే మనం ఒక కోపపు తలంపులు కానీ మనం కలిగి ఉంటే అది మన నోటి ద్వారా వచ్చి అది ఒక యాక్షన్ గా ఉంటుంది. So a thought, you have a lustful thought, lust for a woman, that is actually equal to adultery. సో ఆ యొక్క మోహపు తలంపు ఏదైతే ఉందో అది వ్యభిచారానికి సమానమైనది. So we know that if we clean the inside of the cup, the outside of the cup will become automatically clean. సో మనకు తెలుసు, మనం పాత్ర లోపల భాగాన్ని మనం శుద్ధి చేసినట్లయితే బయట భాగం కూడా మనం శుద్ధి చేయబడుతుంది. So we have to be very faithful to sow these good thoughts so that our life will be good. సో మనము మన యొక్క జీవితంలో మంచి విషయాల్ని మనం విత్తుతున్నామా లేదనే విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. So when the Lord is going to judge people, మరి ప్రభు మనుషుల్ని తీర్పు తీర్చినప్పుడు he will not say well done successful servant.
మరి ఆయన బలా మంచి దాసుడా నువ్వు ఏమంటారు సక్సెస్ఫుల్ పర్సన్ అని అనడు కానీ Well done, good and faithful servant. వెల్ డన్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అంటే బలా నువ్వు మంచిగా చేసావు, నమ్మకంగా ఉన్నావు అని చెప్పేసి అంటాడు దేవుడు. So let us sow seeds which give us fruit of the Holy Spirit. సో మనం ఎటువంటి విత్తనాలను విత్తాలంటే ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలను కోయడానికి సంబంధించినటువంటి విత్తనాలను మనం విత్తాలి. So whatever is there in our heart, should bring out love, joy, peace, patience, goodness, kindness, faithfulness, gentleness and self-control. సో మనం ఎటువంటి విత్తనాలని విత్తాలంటే మనలో నుంచి ప్రేమ, ఆనందం, శాంతి, ఓర్పు, దయ, మంచితనం, విశ్వాసం, ఆశా నిగ్రహం అనే ఫలాలను కోయడానికి సహాయపడే విత్తనాలని మనం విత్తాలి. So in English there is a children's song for these 9 attributes of the fruit of the Spirit. సో ఇంగ్లీష్లో ఒక పాట ఉంది, 9 గుణగణాలకు సంబంధించినటువంటి ఒక పాట ఉంది. So then Brother Sunil shared about the play which they staged in Bangalore the previous day. సో బ్రదర్ సునీల్ గారు ఏం పంచుకున్నారంటే మరి ఆదివారానికి ముందు రోజు ఒక ప్రోగ్రామ్ జరిగింది, వారు ఆ ప్రోగ్రాంలో ఒక నాటకం వేశారు, దాని గురించినటువంటి విషయాలు పంచుకున్నారు. So they were staging a play on the walls of Jerusalem being built by Nehemiah and the people who worked with him. సో అప్పుడు అక్కడ దాని గురించినటువంటి విషయం ఏంటంటే నెహమ్యా ఒక దేవాలయపు గోడలు కట్టేటప్పుడు ఏ విధంగా కట్టాడనే దాని గురించిన ఒక వివరణ ఇవ్వబడింది అక్కడ. So when the wall was being built, there were people who were mocking and who were wanting to attack the people. మరి నెహమ్యా గోడలు కట్టేటప్పుడు చాలా మంది వచ్చి అతన్ని హేళన చేశారు, నువ్వు ఎట్లా కడతావు అని చెప్పి చాలా అతన్ని అపహాస్యం చేసినట్టుగా మనం చూస్తాం. So what did Nehemiah do? మరి నెహమ్యా ఏం చేశాడు ఆ పరిస్థితుల్లో అంటే when the people were afraid that the people will attack them and they were being discouraged, what did he do? సో మరి ఆ యొక్క దేవాలయపు గోడలను ఆయన కట్టేటప్పుడు నెహమ్యాను వారందరూ కూడా హేళన చేస్తూ తక్కువగా చూస్తూ ఉన్నప్పుడు నెహమ్యా ఏం చేశాడంటే Nehemiah chapter 4 నెహమ్యా 4వ అధ్యాయంలో రాయబడ్డది verse 13 to 17. 13వ వచనం నుంచి 17వ వచనం గాని మనం చదివినట్లయితే, so read carefully. జాగ్రత్తగా చదవండి. Then I stationed men in the lowest parts of the space behind the wall, the exposed places, and I stationed the people and families with their swords, spears and bows. సో 13వ వచనం ఏం చెప్పబడిందంటే, అప్పుడు నేను గోడ వెనుక ఉన్న దిగువ ప్రాంతాల్లో అంటే బహిర్గత ప్రదేశాల్లో మనుషులను ఉంచాను, మరియు నేను ప్రజలను కుటుంబాల వారీగా వారి కత్తులు, ఈటెలు మరియు విల్లులతో ఉంచాను. Can you picture in your mind husband, wife, children all having a sword, a spear and bows in their hands? మరి కుటుంబంలో ఉన్నటువంటి భార్య భర్తలు మీరందరూ కలిసి కూడా కత్తులు, కటార్లు అంటాం కదా, వీటన్నిటిని పట్టుకుంటే మీరు ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుంది. Stationed the people and families. కుటుంబాల వారీగా వారందరూ కూడా కత్తులు, కటార్లు పట్టుకుని విల్లులు పట్టుకొని ఉన్నారంట. Verse 14. When I saw their fear, I rose and spoke to the nobles, the officials and the rest of the people. Do not be afraid of them. Remember the Lord who is great and awesome, and fight for your brothers, your sons, your daughters, your wives and your houses. నేను ఇక్కడ చదివేవన్నీ కూడా వాడుక భాషలో చదువుతున్నాను, తెలుగులో. 14వ వచనం రాయబడిందంటే, వారి భయాన్ని చూసినప్పుడు నేను లేచి ప్రధానులతో, అధికారులతో మరియు మిగిలిన ప్రజలతో ఇలా అన్నాను, వారికి భయపడకండి, గొప్పవాడు మరియు భయంకరుడు అయిన ప్రభువును జ్ఞాపకం చేసుకోండి, మరియు మీ సోదరుల కోసం, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ భార్యలు మరియు మీ ఇళ్ల కోసం పోరాడండి అని చెప్పేసి ఇక్కడ రాయబడ్డది. When our enemies, verse 15, when our enemies heard that it was known to us and that God had frustrated the plan, then all of us returned to the wall, each one to his work. మరి 15వ వచనం చూసినట్లయితే, అది మాకు తెలిసిందని మరియు దేవుడు వారి ప్రణాళికలను భగ్నం చేశాడని మా శత్రువులు విన్నప్పుడు మేమందరము గోడలకు తిరిగి వచ్చాము, ప్రతి ఒక్కరూ వారి పనికి వెళ్ళాము. From that day on, half of my servants worked on the work, while half of them held the spears, shields and bows and the breastplates, and the captains were behind the whole house of Judah. 16వ వచనం, ఆ రోజు నుంచి నా సేవకుల్లో సగం మంది పనిచేయగా సగం మంది ఈటెలు, కవచాలు, విల్లులు మరియు రొమ్ము కవచాలు పట్టుకున్నారు, మరియు నాయకులు యూదా ఇంటి వారందరి వెనక ఉన్నారు అని చెప్పి రాయబడ్డది. So verse 17, those who were rebuilding the wall and those who carried the burdens took their load with one hand doing the work and the other holding a weapon. మరి 17వ వచనంలో ఏం రాయబడిందంటే, గోడని తిరిగి కట్టేవారు మరియు బరువులు మోసేవారు ఒక చేత్తో పని చేస్తూ మరొక చేత్తో ఆయుధం పట్టుకుని తమ బరువును తీసుకున్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, so here
they did this action. That people were building the wall. Half they were carrying a brick, and half they were carrying a load, and in one hand they had a weapon. మరి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక చేత ఆయుధం పట్టుకొని ఇంకో చేత బరువులు పట్టుకొని వారు యుద్ధం చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. So can you see anywhere people building something like that? ఇట్లాంటి ఒక సందర్భాన్ని మనం ఊహించుకోగలమా? ఒక చేత్తో బరువులను పట్టుకొని ఇంకో చేత్తో ఆయుధాలను పట్టుకొని. So what did the Lord talk to Sunil about this? What did the Lord talk to Sunil about this action he saw? మరి సునీల్ బ్రదర్ కి దేవుడు ఏమి మాట్లాడాడంటే, so he says that we have as families to have the sword and shield and spear, means we should be as families against worldliness. మరి మన ప్రతి కుటుంబాల్లో కూడా మనం ఎలా ఉండాలంటే లోక సంబంధమైన వాటికి మనం విరుద్ధంగా ఉండాలి ఒక కుటుంబాలుగా. So we gave this example of Numbers chapter 25, Phinehas. ఫినెహాస్ గురించినటువంటి సందర్భాన్ని సంఖ్యాకాండం గురించి ఆయన ఒక వచనాన్ని చూపించారు. Phinehas saw one man and woman going into a tent. He went with a spear and killed those two people. మరి ఇప్పుడు నేను చదువుతున్నాను, చర్చిలో ప్రవేశించే లోక సంబంధమైన దానికి మనం వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడాలి. ఒక చేత్తో ఇటుక మరియు గోడను పునర్నిర్మించడం లేదా ఒక చేత్తో భారాన్ని మోయటం యొక్క ప్రాముఖ్యత ఏంటనేది ఆదికాండం 49:14 చూస్తాం. ఇస్సాకారు ఒక బలమైన గాడిద. Sorry, Phinehas, Numbers 25. Yes. So Phinehas, he saw that woman and man Yes. taking woman going into the tent. He took a spear and killed them, and then the plague stopped. ఇక్కడ ఏం రాయబడేదంటే, ఇంకా ముఖ్యమైన విశేషం, వారి భారాలను మోస్తున్న వారి చేత్తో కూడా ఆయుధం ఉంది, కత్తి, ఈటెలు మరియు విలులు ప్రాముఖ్యత. సంఖ్యాకాండం 25. Zimri and Cosbi. సంఖ్యాకాండం 25లో జిమ్రీ, కొజ్బీలను ఈటితో కొట్టి చంపిన ఫినెహాసు ఉదాహరణ మనం చూడొచ్చు ఇక్కడ. Numbers 25. సంఖ్యాకాండం 25. So when he killed them, the plague stopped. మరి ఇక్కడ వారిని ఆయన చంపినప్పుడు Plague stopped. ఆ యొక్క తెగులు ఆగిపోయిందని చెప్పి మనం చూడొచ్చు. So this is how as families we should be against worldliness. మరి ఈ విధంగా కుటుంబంగా మనం లోకానుసారమైన వాటికి వ్యతిరేకంగా ఉండాలి. So what is the significance of carrying the brick or the burden? మరి ఆ యొక్క ఒక చేత్తో రాయితలను పట్టుకొని ఇంకో చేత్తో ఆయుధాలను పట్టుకునే దాని ప్రాముఖ్యత ఏంటంటే, because you read in verse 17, carried burdens, took their load. మరి 17వ వచనం మనం చూస్తాము, ఒక చేత్తో rebuilding the wall and carried burdens. ఒక చేత్తో ఆయుధాలు పట్టుకుంటూ ఇంకో చేత్తో రాళ్ళని పట్టుకుని ఆ విధంగా వారు గోడని కట్టినట్టుగా మనం చూస్తాం. So Genesis 49, ఆదికాండము 49 చూసినట్లయితే 14 and 15. 14వ వచనం 15వ వచనం చూస్తే, Genesis 49, 14 and 15, it says, Issachar is a strong donkey lying down between the sheepfolds. When he saw that the resting place was good and the land was pleasant, he bowed his shoulder to bear burdens and become a slave at forced labor. ఆదికాండం 49 14వ వచనంలో 14-15 ఇస్సాకారు ఒక బలమైన గాడిద గొర్రెల దొడ్ల మధ్య పడుకున్నాడు. 15వ వచనం, విశ్రాంతి స్థలం మంచిదని మరియు భూమి ఆహ్లాదకరంగా ఉందని అతను చూసినప్పుడు అతని భారాలను మోయడానికి తన భుజం వంచి బలవంతపు శ్రమకు బానిసయ్యాడు అని చెప్తుంది. So if we see the church as a good resting place, మనం సంఘాన్ని మంచి విశ్రాంతి తీసుకునే ప్లేస్ గా మనం చూసినప్పుడు, then we must bow our shoulders to bear burdens. మనము మన యొక్క భుజాలను వంచి బలవంత శ్రమలను మనం మోయడానికి మనం ప్రయత్నిస్తాం. And become a slave to forced labor. మరి బలవంతపు శ్రమల్ని మనం మోయడానికి మనం ప్రయత్నిస్తాం. We need not expect anyone to tell us to do this or that. మనం ఎవరికి కూడా పలానా పని చేయండి అని చెప్పాల్సిన అవసరం లేదు. But we will force ourselves to bear the burdens of people. మనముగానే ఇతరుల యొక్క భారాలని మనం మోయడానికి మనం శ్రమ తీసుకుంటాం. So this is what I learned from Sunil. ఇది ఈ యొక్క విషయాలు నేను బ్రదర్ సునీల్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. So I hope you understood the importance of getting up in the morning, listening to the Lord and listening to the Lord throughout the day. మరి ఉదయ కాలంలో లేచి దేవుని యొక్క స్వరాన్ని వినటం అనే దాని గురించినటువంటి ప్రాముఖ్యత మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. And I hope you learned about the true worship. మీరు నిజమైనటువంటి ఆరాధన గురించి తెలుసుకున్నారని నేను
తలుస్తున్నాను. being thankful, having a praise, and then worshipping and serving. మరి నిజమైన ఆరాధన మనం చూసాం. మొట్టమొదటిగా కృతజ్ఞత కలిగి ఉండి తర్వాత స్తుతించి తర్వాత మనం దేవుని ఆరాధించవలసిన వారమై ఉంటున్నాము. To be diligent and run the race. శ్రద్ధగా ఉండి ఆ యొక్క పరుగు పందెంలో ముందుగా మనం పరిగెత్తాలని చెప్పేసి Yield ourselves to be broken by the Lord, దేవుడు మనల్ని పగలగొట్టడానికి మనం అనుమతించాలని చెప్పేసి మనం so నేర్చుకున్నాం. that the fragrance of Christ will come from us. క్రీస్తు యొక్క సువాసన మన నుంచి అప్పుడే వెదజల్లుతుందని మనం తెలుసుకున్నాం. And we'll be careful to sow good thoughts and reap good actions. సో మనం ఆత్మ సంబంధమైనటువంటి ఫలాల్ని మనం కోయడానికి మంచి విషయాల్ని మనం విత్తాలని చెప్పేసి మనం We'll be full of the fruit of the Spirit. ఆత్మ చేత నింపబడి Full of the fruit of the Spirit. ఆత్మ సంబంధమైనటువంటి ఫలాల విషయంలో మనం ఆత్మపూర్లుగా ఉండాలి. Yeah, and then we will have the sword in our hand as families. సో మన యొక్క ఒక చేతిలో ఆయుధాలు పట్టుకోవాలి. And we'll be able to bear the burdens of others. సో ఇంకొక చేత్తో ఆ యొక్క ఇటుకలను అంటే ఇతరుల యొక్క భారాలను మనం మోయాలి. We don't want to allow worldliness to creep into our homes. మనలోనికి మన సంఘంలోనికి లోకానుసారమైన వాటిని రాకుండా మనం వ్యతిరేకంగా పోరాడాలి. Be careful of the apps in your mobile phone. సో మీ యొక్క మొబైల్ ఫోన్స్ లో ఏ యాప్స్ వాడుతున్నారు అనేది విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. It may not be very sinful to begin with. ప్రారంభంలో అది మీకు పాపానికి పురికొల్పకపోవచ్చు, కానీ but slowly it will become a drag on you and it will become a sin and it will bring a plague into your house. రోజుకి గడిసే కొద్దీ మీరు ఎలా అయిపోతారంటే దానికి మీరు బానిసలు అయిపోయేసి అది మీకు ఒక రోగం లాగా తయారైపోతుంది. You may need a sword to cut that. సో అలాంటి సమయంలో మనకు దాన్ని కట్ చేయడానికి మనకు ఆయుధం కావాలి. May the Lord build His church amongst us like that. ఈ యొక్క మన మధ్యలో దేవుడు సంఘాన్ని నిర్మించినట్లుగా నేను కోరుతున్నాను. ఆమేన్. What's the time?